ఒక నిమిషం ప్రేమ్ గాంధీ గారు 1 సెకండ్. అయితే సార్ ఈరోజు ముందుగా చర్చలోకి పోయే కన్నా ముందు ఈరోజు నేను ఇంతటి వాడిని ఇట్లాంటి వేదికలపైన కూర్చోవడానికి నాకు సమస్త విద్యా బుద్ధులు అన్నీ నేర్పించి నన్ను ఇంతటి వాడిని చేసినటువంటి తల్లిదండ్రులు, విద్య నేర్పించినటువంటి గురువులు, వాళ్ళందరికీ కూడా ముందుగా హ్యాపీ టీచర్స్ డే. గురువులుగా మీరు లేకపోతే ఈ స్థాయిలో ఇట్లాంటి వేదికలపైన నాకు బహుశా అవకాశం వచ్చేది కాదేమో. కాబట్టి నన్ను ఇంతటి వాడిని చేసినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి మీ అందరికి కూడా హ్యాపీ టీచర్స్ డే తెలియజేస్తున్నాను. అయితే విచారణ జరిపించాల్సింది కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన, వాళ్ళ కుటుంబంలో జరిగిన పంచాయతీల పైన మాకేం సంబంధం లేదు సార్. ఎందుకంటే మేమే ముఖ్యమంత్రి కావాలని, పార్టీ అధికారంలో ఉండాలని వెంపర్లాడుతున్న వాళ్ళం ఏం కాదు. మేము ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ, మేమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మాకు ఇప్పుడు దానికోసం వెంపర్లాడాల్సిన అవసరం, కోరికలు ఇప్పుడు మాకు లేవు. ఇప్పుడు ప్రధానంగా మా ముందున్నటువంటి సవాల్ ఏంటి అంటే ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు. ఒక పక్క యూరియా కష్టాలు ఉన్నాయి, ఒక పక్క వరదలు వచ్చిన కష్టాలు ఉన్నాయి, ఒక పక్క మూసీ నది ప్రక్షాళన ఉంది, ఒక పక్క మళ్ళీ ఇప్పుడు రైతులకు సన్నాలు వేస్తారు, వాళ్లకు డబ్బులు ఇవ్వాలి. ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. వాటిపైన మాత్రమే మా యొక్క టార్గెట్ ఉంటుంది. అట్లాగే వీళ్ళ అవినీతి సొమ్మును కక్కించడంలో కూడా మా టార్గెట్ ఉంటుంది. అయితే ఈరోజు అన్న మాట్లాడుకుంటూ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా ఎందుకు మార్చలేదని కవితక్క అడిగింది అని అంటున్నారు. అసలు రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడం ఏంది సార్? ఏమొచ్చింది రాష్ట్రానికి ఈరోజు? అగ్నిగుండంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అవినీతి పైన విచారణ జరిపించాలి అంటే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తారా? అంటే ప్రజల మాన ప్రాణాలకు హాని చేయాలని చెప్తున్నారా? ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రణరంగంగా మార్చాలన్న మీ ఆలోచన, మీ కుట్రలేదే నాకు అర్థం కాలేదు. తర్వాత అసలు ఓకే సరే, మీరు చెప్పినట్టే రణక్షేత్రం చేద్దాం, రణరంగం చేద్దాం. ఈ రణక్షేత్రంలో, ఈ అగ్నిగుండంలో ప్రత్యక్ష పాత్ర వచ్చి వహించేది ఎవరు? కల్వకుంట్ల కుటుంబం వారా? ఎవరు? దొరలా? మళ్ళీ అక్కడికి వచ్చేది కూడా మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలే కదా. అంటే వీళ్ళు ఏమైనా సరే మీ అధికారము, మీరు సేఫ్గా ఉండడం కోసం రాష్ట్రాలను అగ్నిగుండంగా మార్చాలంటారా? అవినీతి, కాళేశ్వరం పైన అవినీతి జరిగింది. మీ నాన్నగారు ముఖ్యమంత్రి, చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈజ్ ఎ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. ఆయన మంత్రికి ఈయన సుపీరియరు. క్యాబినెట్ మీటింగ్ జరిగింది, మీటింగ్లో మినిట్స్ వచ్చినాయి. ఈ అన్నిటిపైన తప్పులు జరుగుతుంటే ఇది తప్పు ఉంది కదా అని మీరు పాయింట్ చేయాల్సిన మీరు చేయకపోగా బాధ్యతారహితంగా పరిపాలన చేసినటువంటి మీ పైన కమిషన్ వేయకూడదండంలా అసలు ఏముందో నాకు అర్థం కాలేదు. అయితే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని మాట్లాడిన ప్రతి ఒక్కరి మీద మేము తెలంగాణ వ్యతిరేకులని ముద్రేస్తామంటే ఎట్లా కుదురుతుందో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్పాలి. అయితే ఇంత అంతకుముందు మాట్లాడుకుంటూ కవిత గారిని బహిష్కరించారు అన్నారు. బహిష్కరించాలి, సస్పెండ్ అంటే తాత్కాలికంగా వేటు వేసారు. అయితే టీఆర్ఎస్ వేసినప్పుడు మాట్లాడాలి. అయితే ఇక్కడ ఎంపీ విజయశాంతి గారిని పార్టీలకు వెళ్ళి పంపించేటప్పుడు ఇది ప్రధానమైనటువంటి ఒక వార్తాపత్రిక ఆగస్టు 1 ఇది ఆ టైంలో రాసినటువంటి పత్రిక 2013లో విజయశాంతి వాజ్ ఆల్సో సర్వ్డ్ ఏ షోకాజ్ నోటీస్ ఆస్కింగ్ హర్ టు ఎక్స్ప్లెయిన్ why the party should not expel her from the party anti activities. ఈమెను ఎక్స్పెల్ చేసింది పార్టీ సింపుల్గా. అట్లాగే ఏప్రిల్ 26, 2007 నాడు ఏ షోకాజ్ నోటీస్ ఇష్యూ టు నరేంద్ర ఆస్కింగ్ హిమ్ టు ఎక్స్ప్లెయిన్ వై హీ షుడ్ నాట్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. వీళ్ళను పార్టీలకు వెళ్ళి వీళ్ళని ఎక్స్పెల్ చేసింది, వీళ్ళని బహిష్కరించింది. ఎందుకో కవిత గారిని మాత్రం అట్లా చేయలే, జస్ట్ సస్పెండ్ చేశారు. అంటే ఎస్ లాస్ట్కి అన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దున మళ్ళీ వచ్చి సారీ బాపు నేను తప్పు చేసిన, నేను తప్పు తెలుసుకున్నా అంటే ఈలోపు మరి హరీష్ రావుకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది కదా. అదే మళ్ళీ ఇదంతా కుటుంబ కథా చిత్రం. ఇది మళ్ళీ సార్ బిడ్డని దగ్గర తీసుకుంటారు, అల్లుడుకుండి హరీష్ ఏదో తెలియక మాట్లాడింది ఏమనుకోకు, పోనీలే కవిత నువ్వు బాగా మనకిస్తే ఓకే, కానీ హరీష్ రావుని మళ్ళీ సస్పెన్షన్ ఆర్డర్ పెట్టినా ఇదే నరేంద్ర పట్టిన పరిస్థితి మళ్ళీ హరీష్ రావు పట్టుద్దా అన్నటువంటి కొన్ని డౌట్లు కూడా దీనిలో కనిపిస్తాయి. నాకు తెలిసి అవన్నీ ఏం జరగవు సార్, వీళ్ళంతా కుటుంబ కథా చిత్రం నడుపుతున్నారు. బావకు ఒకసారి నేను శేషు సార్ దగ్గరికి వెళ్తా, ఒక మాట సార్ నేను ఎందుకు కంప్లీట్ చేసేస్తా. అయితే వీళ్ళు ఒకవేళ బావకు సారీ చెప్పంటే మా సారీ చెప్పేస్తే మొత్తం సర్దుమానిపోతాయి. అయితే అన్నారు ఒక మాట అన్నారు లాస్ట్కి, నాకు నిజంగా మనసుకు తగిలిన మాట ఇది, అందుకే మీతో పర్మిషన్ తీసుకుంటాను. 2001 నుంచి 4 వరకు కవిత గారు ఎక్కడున్నారని ప్రశ్న అడిగారు. కరెక్ట్, అదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నాం. అయితే 2004 నుంచి 2013-14 వరకు వారు ఉద్యమం చేశారు, ఎంపీ అయినారు, ఎమ్మెల్సీ అయినారు. కానీ వెంకటేశ్వర మధ్య వార్డు మెంబర్ కూడా కాలేదని వారు అన్నారు కదా. నాకు ఆ మాట నిజంగా
ఐ ఫెల్ట్ దట్ వర్డ్, ఐ స్టాండ్ బై దిస్ వర్డ్. నిజంగా మా అన్న లాంటి ఉద్యమకారులకు ఈ రోజు కూడా ఈ పదవులు లేవనేదే మా ప్రశ్న. తెలంగాణ యువకులుగా నేను కాంగ్రెస్ పార్టీగా మాట్లాడతలేను, రాజకీయాల్లో వారు సీనియర్ నాయకులు, నాకన్నా వయసులో పెద్దవారు, వారికి లాంటి వాళ్ళకి పదవులు నిజంగా రావాలి. అట్లాంటి వాళ్ళకి రాలేదు, అదే మా బాధ, అదే మా కోపం. యువతకి ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి యువత బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికారానికి దూరం చేయడానికి కారణం ఏంటంటే ఇది ఒకటే. కాబట్టి అవకాశం ఉన్న ప్రతిసారి వీళ్ళు చూపించింది బంధుత్వం మాత్రమే, కానీ ఎక్కడ కూడా